शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेजमोत्सा सर्वशोकविनाशन शत्रून् संहर मां वृक्षश्रियन्दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:50. తిథి చవితి రాత్రి 10:23 వరకు. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 2:49 వరకు. వర్జం తెల్లవారుజామున 4:19 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:17 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 11:55 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:01 నుంచి 2:49 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి శుభ సమయం ఉదయం 10 గంటలకి. ఈ సమయంలో మనం ఏ లౌకికమైన కార్యాలైనా ఆధ్యాత్మిక కార్యాలైనా చక్కగా నిర్వర్తించుకోవచ్చు. లౌకికమైన కార్యములకు ఆధ్యాత్మికమైన బలాన్ని సమకూర్చుకుని ఆధ్యాత్మికమైన ప్రయోజనాన్ని నష్టపరచకుండా ఆ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం భారతీయమైన ప్రత్యేకత. అది అలా చేస్తే వ్యక్తులు ఆనందంగా ఉండగలుగుతారు. నేటి విశేషం భౌమ చతుర్థి, అలాగే ప్రదోషం కూడా. భౌమ చతుర్థి అంటే మంగళవారం, చవితి అనే రెండు కలిసి వచ్చినటువంటి సమయం అన్నమాట. ఈ సమయంలో మనం గణపతిని ఆరాధించుకోవడం వలన విశిష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. నిజానికి గణపతి ఆరాధన అనేటువంటిది చాలా 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 మంచిదండి. ఎందుకోసం అంటే మూలాధార స్థానానికి అధిపతి అయినటువంటి గణపతిని ఆరాధించడం ద్వారా భౌతిక దృష్టిలో ఆలోచించినట్లయితే అప్పులు తీరిపోతాయి, ఉత్సాహశక్తి పెరుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి, అపనిందలు తొలగిపోతాయి, మనం చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. విశేషించి సులభములైనటువంటి ప్రయత్నాల ద్వారా విశిష్టములైన ఫలితాలను సాధించగలుగుతాం. ఎలాగంటే ఆయన తల్లిదండ్రులిద్దరికీ కూడా 3 ప్రదక్షిణాలు చేసేసి భూమండలానికి 3 ప్రదక్షిణాలు చేసినటువంటి ఫలితాన్ని పొందేశాడు. అలాగా చిన్న ప్రయత్నాలతో ఎక్కువ సత్ఫలితాలను పొందడానికి గణపతి అనేటువంటి సాధన మంచిది. మనకు తరచుగా దిష్టి తగలడం లాంటివి జరుగుతుంటాయి. వాటిని నివారించుకోవడానికి కూడా గణపతి చాలా ముఖ్యమైన వాడు. ఎందుకోసం అంటే ఆయన ఆ దృష్టి దోషం యొక్క ప్రభావాన్ని అనుభవించాడు. ఆ చంద్రుడు చూసేటికి పొట్ట పగిలింది కాబట్టి ఆ ఇబ్బంది ఏమిటో ఆయనకు తెలుసు. ఆయన మనం ప్రార్థించినట్లయితే ఆ దృష్టి దోషాలను కూడా తొలగిస్తాడు. అదేవిధంగా సాయంకాలం వేళ ప్రదోషం కాబట్టి శంకరుణ్ణి ఆరాధించుకోవడం, పూజించుకోవడం, అభిషేకించుకోవడం, అలాగే బెల్లపత్రాలతో పూజ చేసుకోవడం, అదేవిధంగా మనం ఆ బెల్ల వనాన్ని పెంచే ప్రయత్నం చేయడం, కనీసం మొక్క నాటడం, మారేడు చెట్టు, ఇలాంటివన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. నిరంతరం మనల్ని ఎవరో కనిపెట్టి చూస్తున్నారన్న స్పృహతో మనం ప్రవర్తించాలి. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రేయ నమః. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతి. గణపతికి గరిక పూచలతో పూజ చేయటం అంటే చాలా ప్రీతి. ఆయన్ని ఎవరైతే గరికతో కనుక పూజ చేస్తారో వారి యొక్క సమస్త కోరికల్ని కూడాను నెరవేర్చి తీరుతాడు అని చెప్పేసి మనకు గణేశ పురాణం తెలియజేస్తోంది. అసలు ఏ కార్యక్రమం ప్రారంభించే ముందైనా సరే గణపతిని ఆరాధన చేయకుండా మనం మన సంప్రదాయ రీత్యా అసలు ఏ పని కూడా ప్రారంభించాం. ఆయన
విఘ్నాలు తొలగించేటువంటి విఘ్నాధిపతి కాబట్టి. ఆ విఘ్నాధిపత్యం అనేది ఎలా వచ్చింది స్వామివారికి అంటే సాక్షాత్తు ఆది దంపతులకు ప్రదక్షిణం నిర్వహించడం వలన వచ్చింది. ఆయన అనేక నదీ తీర ప్రాంతాల్లో స్నానం చేసిన పుణ్య ఫలితాన్ని పొందాడు. ఆది మూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరునికి, ఆది పరాశక్తి అయినటువంటి పార్వతీమాతకు ఇరువురికి కూడా ప్రదక్షిణం చేశాడు. అలా ప్రదక్షిణం చేయటం వల్లే విఘ్నాధిపత్యం వచ్చింది. ఆ విఘ్నాధిపత్యం సంపాదించినటువంటి విఘ్నేశ్వరుణ్ణి మనం నిత్యం కూడా ఆరాధన ప్రతి ఒక్క పూజలోనూ మొట్టమొదటిసారిగా చేస్తూనే ఉన్నాం. విఘ్నేశ్వరుణ్ణి ఎర్రటి పూలతో పూజ చేస్తే చాలా ఐశ్వర్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారు. వివాహం కావలసినటువంటి కన్యలు ఎర్రటి పూలతో 21 పూలతో గనక స్వామివారిని అష్టోత్తర నామావళితో గనక పూజ చేసినట్లయితే తప్పనిసరిగా కళ్యాణ యోగం పట్టి తీరుతుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. అలాగే మోదకములంటే ఆయనకు చాలా ప్రీతి. ప్రతి ఒక్కరూ కూడాను మంగళవారం, బుధవారం లేక చవితి తిథి పర్వదినాల్లో స్వామిని గనక ఉండ్రాళ్లతో గనక నైవేద్యం గనక సమర్పించినట్లయితే చక్కగా ఆ గణేశుడు తన దివ్య అనుగ్రహాన్ని ప్రసాదింపచేసి తీరతాడు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శాంతి యొకింతలేదు బహుచంచల చిత్తుడనైతి, మానసంబంత వికల్పమయ్యే బలమంతయు అంతమునుందెన్, అన్యులావంత క్రమంబు తప్పిన దురాగ్రహమెంతయు కల్గు, ప్రేమమై శాంతి నొసంగు దీనుడను సద్వరదాయక లోకనాయక. ఓ లోకనాయక, ఓ పరమేశ్వర, నా పరిస్థితిని ఏం చెప్పమంటావయ్యా? శాంతి యొకింతలేదు. ఈ జీవితంలో ప్రశాంతి అనేది లేదు, అణుమాత్రం కూడా లేదు. శాంతి యొకింతలేదు బహుచంచల చిత్తుడనైతి. మనస్సుని సుస్థిరం చేసుకుని ప్రశాంతిని పొందాలి, ఏకాగ్రతతో నిన్ను అర్చించాలి అని ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఎందుకనంటే బహుచంచల చిత్తుడనైతి, ఈ మనస్సుని సుస్థిరంగా ఉంచలేకపోతున్నాను. శాంతి లేదు. మానసంబంత వికల్పమయ్యే, ఈ మనస్సు వికల్పానికి లోనవుతున్నది. చేద్దాము వద్దు, వద్దు చేద్దాము అనేటువంటి భావనలతో ఊగిసలాడుతూ ఉన్నది. బలమంతయు అంతమునుందే, శారీరకంగా ఉన్న బలం, ఈ చంచలమైన మనస్సుకి ఉన్నటువంటి బలం కూడా పూర్తిగా పోయింది. బలమంతా కూడా తొలగిపోయింది. నా శరీరం నుండి, మనస్సు నుండి శారీరక బలం లేదు, మానసిక బలం లేదు, ప్రశాంతి లేదు, ఏకాగ్రత లేదు. అన్యులావంత క్రమంబు తప్పిన దురాగ్రహమెంతయు కల్గు. ఇతరులెవరైనా సరే సరిగ్గా ప్రవర్తించకపోయినా, సరిగ్గా మాట్లాడకపోయినా, చిన్న మాట వారు ఏదైనా తేడాగా మాట్లాడినా విపరీతమైన కోపం వస్తున్నదయ్యా నాకు. అన్యుల ఆవంత క్రమంబు తప్పిన, అలా కూర్చుంటావేమిటి, అక్కడ అలా నిలబడతావేమిటి, ఇట్టా మాట్లాడతావేమిటి అని వాళ్ళు కొంచెం క్రమం తప్పినా కూడా విపరీతమైనటువంటి కోపం వస్తున్నది నాకు. ప్రశాంతి లేదు, మనస్సు నిశ్చలముగా ఉండటం లేదు, శరీరానికి ఓపిక తగ్గిపోయింది, మనస్సుకి శక్తి తగ్గిపోయింది. ప్రేమమై శాంతి నొసంగు, నన్ను ఉద్ధరించవయ్యా స్వామి, నా మనస్సుకి సుస్థిరత్వాన్ని ప్రసాదించు, ఏకాగ్రతని ప్రసాదించు, మనస్సుకి శరీరానికి బలాన్ని దృఢత్వాన్ని ప్రసాదించు. ఎవరు ఏ విధంగా ఉన్నా పట్టించుకోనటువంటి స్థితిని, యోగస్థితిని నాకు అనుగ్రహించు.
ప్రేమమయి నీ ప్రేమతో శాంతి నొసంగు దీనుడను, దీనత్వంతో నిన్ను అర్థిస్తున్నాను స్వామి. శాంతి నొసంగు సద్వరదాయక లోకనాయక అంటూ ప్రాపంచికమైన విషయాలతో విసిగిపోయినటువంటి మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేస్తూ, అటువంటి వారికి కావలసినది ఆ భగవంతుని అనుగ్రహం. దాన్ని సంపాదించటం కోసం కనీసం ఆ దీనస్థితిలో అయినా సరే భగవంతుని ప్రార్థించాలి అని మనకు తెలియజేస్తూ, చక్కని తేట మాటలతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ మునగపాటి చినహనుమయ్య గారి లోకనాయక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ లోకనాయకాయ నమః. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. అయుద్ధా యుద్ధరూపాచ శాంతా శాంతిస్వరూపిణి. గతంలో చెప్పుకున్న శారదా సరసంధాన నుంచి ఈ నామాల వరకు కూడా ఒకానొక అద్భుతమైన భావం కనిపిస్తున్నది. యుద్ధమంతా అమ్మవారి రూపంగా దర్శనమిస్తున్నది. ఇక్కడ అనేక రకాల విద్యలున్నాయి, కళలున్నాయి. వేటి ప్రత్యేకత వాటిదే, వేటి శక్తి వాటిదే. ఎక్కడ ఒక శక్తి ఉన్నా అది అమ్మవారి రూపమే. అది యుద్ధము కూడా అమ్మ రూపమే అని దర్శిస్తున్నారు. అయితే మహాలక్ష్మి అన్నప్పుడు మాత్రం ధర్మబద్ధమైన శాంతమయమైన రక్షణ స్వరూపాన్ని తీసుకోవాలి. అందుకు ఇక్కడ చెప్పబడుతున్నది ఒక పవిత్రమైనటువంటి ధర్మరక్షణకు పనికొచ్చేటువంటి ప్రతాప రూపం ఆవిష్కరింపబడుతున్నది. యుద్ధము అన్నది అమ్మవారి రూపంట. ఆ చెప్పేటప్పుడు అయుద్ధ యుద్ధ రూపాచ, యుద్ధము లేని స్థితి అమ్మవారి రూపమే, యుద్ధము కూడా అమ్మవారి రూపమే. ఈ చెప్పడంలో భావం ఏమిటి? ఒక దేశానికి ఏ యుద్ధాలు లేకుండా ఉంటే మహాలక్ష్మి కృప ఉన్నట్టే. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప భావం. అందుకు దేశంపై యుద్ధాలు లేవు అన్నప్పుడు అప్పుడు ఆ దేశపు సంపదంతా కూడా ఆ దేశ క్షేమం కోసం వినియోగింపబడుతుంది. ఇంకా యుద్ధం కోసం వినియోగించనక్కర్లేదు. అప్పుడు ధనమంతా క్షేమం కోసం వినియోగింపబడుతున్నప్పుడు అది లక్ష్మీ అనుగ్రహమే. అందుకే అయుద్ధ అంటే యుద్ధము లేని స్థితి రూపముతో ఉన్నది. ఇది ఉండవలసింది. ఇక యుద్ధ రూపాచ, ఇది నమస్కారంలో శ్రీ యుద్ధ రూపాయై నమః అవుతున్నది. యుద్ధము కూడా అమ్మవారి రూపమే. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? దేశం ఎప్పుడు అయుద్ధంగా ఉండడం మంచిదే, కానీ శత్రువులు దాడికి వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ప్రజలు ప్రతాపాన్ని చూపించగలగాలి, యుద్ధంలో పాల్గొనగలగాలి. అప్పుడు యుద్ధంలో విజయ రూపంతో ప్రతాప రూపంతో ఉన్న చైతన్యాన్ని అమ్మవారి రూపంగా భావన చేయాలి. అందుకు యుద్ధ రూప, అవసరమైతే యుద్ధానికి వెనుతీయకుండా ఉండగలిగేటువంటి ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహం అమ్మ రూపం. అందుకు యుద్ధంలో ఉండే ఉత్సాహము, ప్రతాపము, ధర్మబుద్ధి, రక్షణ బుద్ధి ఇవన్నీ అమ్మ రూపములు. అందుకు రెండూ యుద్ధ స్థితి, యుద్ధము లేని స్థితి రెండు అమ్మవారిని చెప్పడంలో ఆంతర్యాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. ఇది భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం. అందుకే భారతీయ గ్రంథాల్లో అద్భుతమైనటువంటి శాంతము, అహింస మొదలైనవి చెప్పబడుతూ ఉంటాయి. అదేవిధంగా దుష్టత్వాన్ని దునుమాడడానికి ఏమాత్రం వెనుదియ్యనటువంటి ప్రతాపము చెప్పబడుతుంది. రెండూ దైవస్వరూపాలుగా చెప్తున్నారు. ఇది తెలుసుకోవాలి. దివ్యశక్తి శాంతము చెప్తుంది, శాంతాన్ని దెబ్బతీసేవారిని హింసిస్తుంది. అందుకే భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే తన ధర్మాలని, తనదైనటువంటి శక్తుల్ని ఇంకొకరిని ఆక్రమించడానికి వినియోగించదు, ఆత్మరక్షణకు వినియోగిస్తుంది. అందుకు ఎలాంటి యుద్ధం గొప్పది అంటే ఆత్మరక్షణకు వినియోగించేది, లోకరక్షణకు వినియోగించేది, ధర్మరక్షణకు వినియోగించేది అయినటువంటి యుద్ధం చాలా గొప్పది. అంతేగాని మార్చడం, పరిమార్చడం, ఏమార్చడం లక్షణంగా కలిగినటువంటి దుష్టత్వాన్ని ఎప్పుడూ ఆక్రమణ ఉద్యమమే. అలాంటి ఆక్రమణలను ఎదుర్కోగలిగేటువంటి ఆత్మరక్షణ చేయగలిగే పటుత్వం భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం చూపిస్తున్న ఒక అద్భుత ఆదర్శం.
అందుకే అయుద్ధ యుద్ధ రూపాచ అని వివరిస్తున్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కూడా దైవత్వ లక్షణమే, ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని దుష్టులు దుర్మార్గం చేసి అంతా నాశనం చేసేస్తూ ఉంటే ఒక ప్రతాపమూర్తి ధర్మస్వరూపుడైనటువంటి యోధుడు అటువంటి దుర్మార్గుల్ని శిక్షించడానికి వచ్చినప్పుడు ఆ శిక్షని హింస అనరాదు, ఇది తెలుసుకోవాలి. అది లోకక్షేమం కోసం చూపించారు గనక దానికి నమస్కరించాలి. అందుకే పాండవులు కౌరవుల మీద చూపించినటువంటి యుద్ధము హింసారూపం కాదు, రక్షణ రూపం. రామచంద్రమూర్తి రావణుడిపై చూపించినటువంటి ప్రతాపము హింసారూపము కాదు, అది రక్షణ రూపము, అది శాంతి యొక్క స్వరూపమే. అదేవిధంగా జగదంబ దుర్గాదేవి మహిషాసురాది ధనుజుల మీద చూపించిన ప్రతాపం కూడా హింసారూపం కాదు, రక్షణ రూపమే. లోకాన్ని హింస నుంచి కాపాడడానికి చేసిన హింస కూడా అహింస యొక్క రూపమే, ఇది తెలుసుకోవాల్సిన భావం. ఇది శరీరంలో ఒక రోగం వచ్చింది, పుండు బాగా పెరిగిపోయింది, అప్పుడు ఆ పుండిని వైద్యుడు కోసివేస్తాడు, దాన్ని హింస అనరు, శరీర రక్షణ కోసం చేసినటువంటి ప్రతిక్రియ అని అంటారు. అలాంటి యుద్ధమే ఇక్కడ చెప్పబడుతున్నది, అయుద్ధ యుద్ధ రూపాచ. అయితే యుద్ధం చేసినా యుద్ధం చెయ్యకుండా ఉన్న అమ్మవారి యొక్క స్వభావం ఏమిటాయి అంటే శాంత, అద్భుతమైన సమన్వయం. ఈ ఒక్క 4 వాక్యాలు చాలు ఒక 100 శాస్త్రాలు చెప్పిన బోధనిస్తున్నది. అమ్మవారి యొక్క స్వభావము శాంతము. అంతేగాని కొందరికో స్వభావం ఉంటుంది, తన మానాన తాను ఒక దేశం ఉంటే ఊరికినే వాటిని కవ్వించడం, వాటిపై దాడి చేయడం, ఆ సంపదలను దోచుకోవడం ఉన్నదే అటువంటివి రాక్షస స్వభావం. అలాంటిది కాదు ఇక్కడ అమ్మ చూపించే యుద్ధం. ఆవిడ స్వభావం శాంతము, సర్వుల క్షేమం కోసం తాను స్వభావ సిద్ధంగా శాంతముగా ఉన్న తల్లి గనక శాంత. ఇది నమస్కారంలో శ్రీ శాంతాయై నమః అని అర్థం. శాంత అనే స్థితి ఆత్మ యొక్క స్థితి, అందుకే ఉపశాంతోయమాత్మ అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి గొప్ప విషయం. ఎల్లవేళలా ఏ అలజడి లేకుండా ఉండేటువంటి స్థితిని శాంతము అని అంటారు. శాంతము లేక సౌఖ్యము లేదు, సారసదళనయన దాంతునకైన వేదాంతునకైనా అంటారు త్యాగరాజస్వామి వారు. అందుకు ఎంత నిగ్రహ శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా మనస్సులో అలజడి లేకుండా ప్రసన్నతాభావం ఉండాలి. అటువంటి ప్రసన్నతాభావానికే శాంతమని పేరు. మహాలక్ష్మి అంటేనే శాంతము ఆవిడ. శాంత, సుశీల, ప్రసన్న, సౌమ్య, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపములు. స్త్రైణ సౌమ్య అనే నామం మనకి లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కనబడుతుంది. స్త్రీ రూపముగా సౌమ్యముగా ఉండే అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహమే శాంతము. ఈ శాంత అనే మాటలో గ్రహించవలసిన మరో భావం ఏంటంటే అమ్మవారిని ఆశ్రయించినప్పుడు ఆ తల్లి మనకిచ్చే అనుగ్రహం శాంతం. ఇక్కడ ఈ సమన్వయంలో ఉండే సౌందర్యాన్ని మనం పరిశీలిస్తే అయుద్ధ యుద్ధ రూపాచ శాంత, ఈ అన్వయంలో ఉన్న విశేషం ఏంటంటే ఆ చకారం అక్కడ గొప్పతనం. యుద్ధము లేకుండా ఉండే స్థితి అమ్మవారు, యుద్ధ రూపము కూడా అమ్మవారి, అచ్చ అంటే కూడా అని అర్థం. అయితే యుద్ధం చేసినా యుద్ధం చెయ్యకుండా ఉన్న అమ్మవారు ఇచ్చే ప్రయోజనం శాంతము. అందుకే యుద్ధం వల్ల ఆవిడ నెలకొల్పేది శాంతము. ఎందుకంటే దుష్టత్వం విజృంభిస్తున్నప్పుడు యుద్ధం చేసి దాన్ని దునుమాడితే అప్పుడు లోకానికి శాంతి లభిస్తున్నది. అందుకు అటువంటి శాంత స్థితి అమ్మవారి యొక్క స్వభావము గనక శాంత అని నమస్కరించుకుని తర్వాతి నామం 187వ నామం శాంతి స్వరూపిణి. ఇది శ్రీ శాంతి స్వరూపిణ్యై నమః నమస్కారంలో చెప్పుకోవాలి. అయితే శాంత అన్న శాంతి స్వరూపిణి అన్న ఒకేలా ఉంది కదా అంటే కించిత్ భేదం ఉన్నది. అమ్మవారు ధర్మరక్షణ కలిగించిన తర్వాత అంటే యుద్ధము చేసి దుష్టులను దునుమాడిన తర్వాత ఏర్పరిచిన స్థితి శాంతము. అయితే అమ్మవారు ఎల్లవేళలా ఉండే స్థితి శాంతి స్వరూపిణి. అమ్మవారు ఎప్పుడు శాంతి స్వరూపమే. అందుకు స్వభావము శాంతము, స్వరూపము శాంతము, అది చూపిస్తున్నారు ఇక్కడ. అమ్మ మనస్సు శాంతమే, అమ్మ యొక్క రూపము శాంతమే. కొందరు బయటికి చాలా శాంతంగా కనబడుతుంటారు కానీ లోపల బోలుడంతా అలజడి ఉంటుంది. అదేం గొప్పతనం. అందుకే మనస్సు శాంతంగా ఉండాలి, శరీరం యొక్క ప్రవర్తన కూడా శాంతంగా ఉండాలి. అందుకే ప్రవర్తనలోనూ స్వభావములోనూ కూడా శాంతము కలిగిన తల్లి గనక శాంత స్వరూపిణి అనే నామం చెప్తున్నారు. అందుకు ఈ నామములు కానీ శారదా సరసంధాన నుంచి ఈ శాంతి స్వరూపిణి వరకు పఠించినట్లయితే ఇది వ్యక్తికి దేశానికి కూడా క్షేమం కలిగిస్తూ శాంతిని ఇచ్చేటువంటి స్వరూపం అమ్మవారే అని ఇది ప్రతిపాదన చేస్తున్నది. మొత్తానికి లక్ష్మీ సహస్రనామాలు ఒక మహిమాన్వితమైన మంత్రశాస్త్రం, యజ్ఞస్వరూపం, వేదస్వరూపం మాత్రమే కాకుండా అనేక రకములైన బోధలు ఇచ్చేటువంటి ఒక శాస్త్ర గ్రంథం కూడా. ఆ కోణంతో పరిశీలించాలి. దీన్ని బట్టి భారతీయ హృదయం, ఆర్ష హృదయం అర్థమవుతుంది మనకి.
వేదాలు ఏ మహర్షుల యొక్క దృష్టిలోంచి వచ్చాయో మహర్షులు మనకు అందించిన ఆ నీతి, సంస్కారము, సంస్కృతి అంతా కూడా బోధపడుతూ ఉంటుంది. అటువంటి శాంతి స్వరూపునికి నమస్కరిస్తూ ఇప్పటి వరకు యుద్ధ విద్యాధి దేవత అయిన శారదాదేవి యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నారు. శారద యుద్ధ విద్యాధి దేవతే. అందుకు శుంభాదుల్ని సంహరించినటువంటి అమ్మవారి రూపాన్ని మహాసరస్వతి అని కూడా అంటారు. ఇప్పుడు తర్వాతి నామం గంగా సరస్వతి వేణి యమునా నర్మదాపగా. కొందరు భాష్యకారులు మొత్తం ఈ శ్లోకపాదమంతా ఒకే నామంగా చెప్పారు. అలా చెప్పినట్లయితే శ్రీ గంగా సరస్వతి వేణి యమునా నర్మదాపగాయై నమః అనాలి. విడివిడిగా చెప్తే శ్రీ గంగాయై నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేణ్యై నమః, శ్రీ యమునాయై నమః, శ్రీ నర్మదాయై నమః, శ్రీ ఆపగాయై నమః అని 6 నామాలు వస్తున్నాయి. 6 నామాలు కలిపి ఒకటిగా చెప్పుకుని చివరికి ఆపగాయై నమః అని కూడా చెప్పవచ్చు. అలా చెప్పినట్లయితే ఇంకా సమంజసంగా అనిపిస్తున్నది. ఏకనామంగా గ్రహిస్తే 186వ నామం గంగా సరస్వతి వేణి యమునా నర్మదాపగాయై నమః. ఇందులో ప్రధాన నదులన్నీ చెప్పారు. ఇక్కడ ప్రధాన నదులు చెప్పారంటే ఉపలక్షక న్యాయము అనేటువంటి శాస్త్ర పద్ధతి ద్వారా అన్ని నదులు అమ్మవారి రూపములే అని చూపిస్తున్నారు. ఇక్కడ అందులో ఏ నదులు పేర్లు తలంచుకుంటే చాలు మనం పవిత్రులమైపోతామో అలాంటి నదుల పేర్లు ఇందులో ఉన్నాయి. గంగా, సరస్వతి 2 నదులు అయ్యాయి. తర్వాత వేణి, వేణి అంటే కృష్ణవేణి నది అని అర్థం. యమునా నది, నర్మదా నది, ఆపగా అంటేనే నది అని అర్థం. కానీ గంగా, సరస్వతి, కృష్ణవేణి, యమున, నర్మదా అనబడే నదుల రూపముతో ఉన్న తల్లి. దీన్ని బట్టి భారతీయ ఋషులు అమ్మవారిని ఎన్ని రూపాలుగా చూస్తున్నారు. క్షేత్ర రూపములు, తీర్థ రూపములు, నదీ రూపములు, పర్వత రూపములు, సస్య రూపములు, ఆకాశ రూపము, సూర్య రూపము, చంద్ర రూపము, నక్షత్ర రూపము, సర్వము అమ్మయే. ఆ సర్వం లక్ష్మీమయం జగత్ అనే భావనకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. ఆశ తీరకపోతే దుఃఖం కలుగుతుంది అనుకున్నాం కదా. దుఃఖాన్ని తట్టుకోవటానికి గురు పాదాలను ఆచరించడం తప్పితే వేరే మార్గం లేదు. గురువు వైరాగ్యాన్ని బోధిస్తాడు. జీవితాన్ని చక్కదిద్ది చక్కదిద్దేటువంటి మనిషిగా కూడా చేస్తున్నాడు. ఆశల వలయం నుండి బయటపడే ఉపాయాలను బోధిస్తాడు. జీవితంలో వైరాగ్యం అనేది ఒక భాగం. వైరాగ్యం కలిగి ఉంటే దుఃఖాల నుండి తట్టుకోవచ్చు. ధైర్యంగా సమస్యలను అధిగమించవచ్చు. భగవద్గీత వంటి గ్రంథాల చదవటం వల్ల మనస్సు, బుద్ధి వికసిస్తాయి. జీవన పయనం ఎలా సాగించాలో తెలుస్తుంది కూడా. ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యాం పరమం సుఖం అనే పరమ దుఃఖమని తెలుస్తుంది. ఆశ అంటే పరమ దుఃఖమని తెలుస్తుంది. ఆశ లేకుండా విరాగిగా ఉండటమే పరమ సుఖమని తెలుస్తుంది అని అవధూత స్వామి యదురాజునకు గణిక నుండి గ్రహించినది బోధించాడు. సాధ్యమయ్యే కోరికలతో పాటు కొద్దిగా వైరాగ్యాన్ని కలిగి ఉండి జీవితాన్ని సాగించిన సాధకుడు సుఖదుఖాల విషయాల్లో ఏమాత్రమూ చలించాడు. జాగ్రత్త. ఇక పక్షి. మనిషి జన్మకు పరమార్థం చేకూరాలంటే ముందుగా మమకారం విడవాలి. నిజానికి ఏవీ శాశ్వతం కాదు. బంధాలు, అనుబంధాలు, ఆస్తులు, అంతస్తులు మనిషి ఏర్పరచుకున్నాడు. అవి శాశ్వతం కావు. కీర్తి ప్రతిష్టలే శాశ్వతం. చెడుగా ప్రవర్తించడానికి క్షణం కూడా పట్టదు. జాగ్రత్త. మంచిగా ఉండటానికి ఎంతో శ్రమపడాలి.
అతి మమకారం మనిషి అభివృద్ధికి ఒక అవరోధంగా పరిణమిస్తుంది. కొంతమంది పిల్లలు మొండిగా తయారవటానికి అతి మమకారమే కారణం. అదుపులో ఉన్న మమకారం మేలు చేస్తుంది. అదుపులో ఉంటే మాత్రమే ఆప్యాయత అనురాగాలను పెంచుతుంది. బాగా కంట్రోల్లో ఉండాలి ఆ మమకారం అనేది. విపరీతమైనటువంటి మమకారం చూపించేటప్పుడు పిల్లలు అంతా పాడైపోతారు, మనస్సు పాడైపోతుంది, సంసారం పాడైపోతుంది, స్నేహితులు పాడైపోతారు, పేరు ప్రతిష్టలు పాడైపోతాయి. కంట్రోల్ లేనటువంటి మమకారం పెంచుకోకూడదు, కంట్రోల్ ఉండాలా. శాపం తగిలిన పరీక్షిత్ మహారాజు శుకయోగి నుండి భాగవతాన్ని పూర్తిగా శ్రవణం చేశాడు. ప్రాణాల మీద గల తీపి మమకారాన్ని విడిచిపెట్టి ముక్తిని అందుకున్నాడు. పరీక్షిత్ మహారాజు ఆ శుకయోగి, పక్షి ముఖంతో ఉండినటువంటి శుకయోగి, ఆ శుకయోగితో నేర్చుకున్నటువంటి భాగవత తత్వాన్ని పూర్తిగా శ్రవణం చేశాడు. అందుకని ప్రాణాల మీద ఉండేటువంటి ఒక మమకారం తీపి వదిలేసి ముక్తిని అందుకున్నాడు. భారతంలో ధృతరాష్ట్ర మహారాజు తన పుత్రుల మీద మమకారం పెంచుకున్నాడు. గొప్పదైన కురు సామ్రాజ్య నాశనానికి కారణమయ్యాడు. మమకారానికి ఉనికి మనస్సు ఆ గురు శత్రువులతో కలిసి, అంటే 6 శత్రువులు అన్నమాట. అంటే మమకారానికి ఉనికి మనస్సు అనుకొని అదేమవుతుందంటే 6 శత్రువులు ఉన్నారు మనలో. అంటే మనకు ఆ 6 శత్రువులు గురువుగారే మనకు నివృత్తి చేయాలా, కనిపెట్టి పెట్టాలా, లేకపోతే కష్టమవుతుంది. మనకు తెలీదు. 6 శత్రువులు మనలో చేరుకున్నారు. ముందుకు వెళదాం. తర్వాత ఈ 6 శత్రువులు ఎవరో అని. జై గురుదత్త.